బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. చౌకబారు విమర్శలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఆపాలని హెచ్చరించారు. 2 నెలలకు ఒకసారి మీడియాకు వచ్చి నోటికొచ్చిన ఆరోపణలు చేసి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలు అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే సాక్ష్యాలు చూపించాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ అవినీతి, కేటీఆర్ ఫార్ములా రేస్ అక్రమాలను తాము బయట పెడుతుంటే వాళ్లను వెనకేసి వస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ దేశంలో ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా.